ఎంతో కమ్మగా ఉండే మిరియాల రసం ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. టమోటాలు కట్ చేసుకొని వేసుకొని కొంచెం చింతపండును కూడా నానబెట్టుకోవాలి. ఇలాగ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మొత్తం మ్యాష్ చేసుకోవాలి. మొత్తం తీసేసి రసం మాత్రమే ఉంచాలి. ఇందులోని చింతపండు గుజ్జును కూడా వేసుకొని సాల్ట్, పసుపు, కారం, 1 గ్లాసు వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ అని సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. మిక్సీ జార్లో 1 స్పూన్ మిరియాలు, జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 3 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ స్మూత్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి రెడీ చేసుకున్న పౌడర్ ను కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై అవ్వాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాయిల్ అవుతున్న రసంలో ఈ మసాలా మొత్తం వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ మాత్రమే మగ్గనివ్వాలి. అంతే అండి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఛానల్ కి చెక్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్ గా మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేయండి.